మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. ఈ ఫోటో గురించి జస్ట్ ఇంకా మీమ్స్ అయిపోయాయి. రియాక్షన్స్ మీ అబ్బాయి అందుకే సర్కిల్ కూడా చేసి పెట్టారు. సో సందీప్ రెడ్డి వంగ గారి టీంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడా? ఓ సూపర్. ఇదను మా కొడుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు. ఓ త్రివిక్రమ్ గారు అబ్బాయి కూడా ఉన్నారు. ఇద్దరు ఉంటారు. యా ఇక్కడ పక్క పైన. ఓకే అచ్చా అచ్చా ఓకే. కానీ మీ మూవీకి వర్క్ చేయొద్దు అని చెప్పారా మీరు? మీ మూవీస్ నేను వాడికి నువ్వు ఏం చేయాలి ఏం చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. సో హీ డిసైడ్స్. దట్స్ సో నైస్ అండి. ఐ థింక్ చాలా విషయాలు మీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మీరు ఏమైనా మాస్టర్ క్లాస్ ఒకటి తీసుకోవచ్చు కదా మాకు? ఎందుకు, ఏ ఉపయోగం లేదు. మాలాంటి వాళ్ళు ఉపయోగిస్తాం. కొంతమంది ఉంటారు. నా గురించి కొంచెం తెలిస్తే చాలు, మాస్టర్ క్లాస్ అవసరం లేదు. ఐ నో యూ కదా. ఎస్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ మాస్టర్ క్లాస్ అండి, అంతే. యు ఆర్ యూనిక్. రవితేజ గారు ఇది చూడండి, వాట్ వాస్ ద ఫీలింగ్ అసలు? సూపర్ ఫీలింగ్, అది ఎక్సలెంట్. ఇక్కడ చిరంజీవి గారు ఏమో రవితేజ గారి పోస్టర్ వాల్తేరు వీరయ్యలో చూస్తున్నారు. సో దిస్ ఎక్స్పీరియన్స్ హౌ వాజ్ ఇట్? అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా అదొక, నా గురించి నేను ఏం చెప్పను. అంటే నాకేమనిపిస్తుంది అంటే మన పోస్టర్ గోడ మీద ఉండాలి అని కోరుకోవటం ప్రతి యాక్టర్కి ఉంటుంది ఎప్పుడైనా సరే. అయితే మనం ఎవరినైతే చూసి పెరిగామో వాళ్ళు మన పోస్టర్ని చూడడం అనేది ఈజ్ అన్ అచీవ్మెంట్. కరెక్ట్. పైగా ఏంటంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ సేవ్. అదొక దట్ వాజ్ వన్ ఆఫ్ ద రేర్ మూమెంట్స్ విచ్ వాజ్ లైక్ క్రియేటెడ్ ఆన్ సీన్. చాలా బాగుండింది అది. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ పిక్చర్. సారీ, పిక్చర్ కాదు, తర్వాత మనకి డాన్స్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత తిరుమల కిషోర్ గారిని మేము అడిగి వాటి గురించి తెలుసుకుంటాము. ఎస్ ఆషిక, ఇఫ్ మీ క్యారెక్టర్ కనుక ఒక అడ్వైస్ ఇవ్వాలి అంటే రవితేజ గారి క్యారెక్టర్కి ఏమిస్తుంది? క్యారెక్టర్కి అడ్వైస్? క్యారెక్టర్కి, రవితేజ గారికి కాదు, సినిమాలో క్యారెక్టరు, సినిమాలోని రవితేజ గారి క్యారెక్టర్కి అడ్వైస్ ఇస్తుంది అనమాట. మానస శెట్టి, భర్త మహాశయులకి, రామ్ సత్యనారాయణకి ఎలాంటి అడ్వైస్? ఒక అడ్వైస్. యాక్చువల్లీ అది ఒక విజ్ఞప్తి లాగే. అంటే యూజువలీ అమ్మాయిలు మ్యారీడ్ అంటే తెలిసిపోతుంది కదా, తాళి ఉంటుంది, మెట్లు ఉంటాయి. కానీ అబ్బాయిలకి మ్యారీడా లేదా అనేది తెలియదు కదా. సో అదే అడ్వైజ్. మ్యారీడా లేదా అని ఒక పెడితే బెటర్, దాన్ని బట్టి అదే అడ్వైస్. అది మంచిది అమ్మాయిలకి మంచిది, అమ్మాయిలకి కూడా మంచిది. అంటే మీలాంటి అమ్మాయిలకి పాపం ఎవరైతే సఫర్ అయ్యారో దీనివల్ల, అంతే కదా. సఫరింగ్ ఏం లేదు, అది చూస్తారు మీరు. సఫరింగ్ ఉందా లేదా? సఫరింగ్ లేదు, గట్టిగా మారితే సఫర్ చేస్తారు, చేయిస్తారు, డౌట్ లేదు. అదే పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, యా ప్లీజ్, సారీ ఫర్ దెన్. ఒక భార్యగా నువ్వు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి? యూజువల్లీ బాలమని అడ్వైస్ ఇవ్వదు, వెరీ గుడ్, చేసేస్తుంది. చాలా మంచిది. ఎందుకంటే భార్యగా మీరు పెద్ద అడ్వైస్లు ఇచ్చినా కూడా అక్కడ పట్టించుకునేవాడు ఎవరు? ఆప్షన్ ఇవ్వదు. బాలమని క్యారెక్టర్ అంటే పిచ్చి ప్రేమ అండ్ పిచ్చి నమ్మకం, బ్లైండ్ ఫెయిత్. ఎస్, అండ్ అలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు కదా. ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇది తెలియదు. ప్లీజ్ సార్, అయిపోతుంది. 45 minutes ఆల్మోస్ట్ గెటింగ్ ఓవర్. సో మీరేమైనా అడ్వైస్ ఇస్తారా మీ క్యారెక్టర్ టు హస్బెండ్? అదంటున్నా. సో తన అడ్వైస్ ఇవ్వదు, ఆప్షన్ ఆల్రెడీ పెట్టేస్తుంది. సో హీ నీడ్స్ టు చూజ్ అనమాట. సో దెర్ ఇస్ నో అడ్వైస్ ఫర్ హిమ్. తనకి ఆప్షన్ కూడా లేదు. ఇది నువ్వు అది చేయ అంటున్నాను. సో షీస్ జెండర్ చెప్తాను, తప్పదు కదా అని నువ్వు అనుకుంటున్నావు, అది తెలీదు. ఓకే, మీరు ముగ్గురు కాంబినేషన్లో అయితే సీన్స్ ఉంటుంటాయి కదా. ఇస్ దర్ ఎనీ సిచ్యువేషన్ వేర్ నవ్వుతూ ఉండిపోయాం, డైలాగ్ చెప్పలేకపోయాం, అలాంటివి ఏమైనా జరిగాయా మీకు జనరలీ? అది ఇదే కాదు, సినిమా అంతా అలాగే. ఓకే, అవును, ఈ సినిమాలో చాలా ఫన్నీ అలాంటి హ్యూమరస్ సీన్స్ చాలా ఉన్నాయి. సో వి కెప్ట్ లాఫింగ్. ముఖ్యంగా కిషోర్ లాంటి వాళ్ళతో బంద్ చేస్తే అలాగే ఉంటుంది. కిషోర్ గారు, మీకు మోస్ట్ ఫేవరెట్ సీన్ కానీ డైలాగ్ కానీ ఎనీథింగ్ నేను అడిగితే వాట్ వుడ్ యూ సే? క్లైమాక్స్. అయితే చెప్పలేరు ఇక్కడ. క్లైమాక్స్ న్యూలీ రిటర్న్. ఏముంటుంది అసలు? ఎలా దీన్ని సాల్వ్ చేసి ఉంటారు? ఈ జనరేషన్లో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? చాలా మందికి ఆ క్వశ్చన్ ఉంది ట్రైలర్ చూసాక. ఎలా ఇది టిపికల్
సో అందరూ ఇది కాన్ఫ్లిక్ట్ కదా ఎలా సాల్వ్ చేస్తారు అనేసి. సో ఐ థింక్ గుడ్. We all enjoyed the climax part very well. And the writing and sir performance and it's very fresh and nice. ఓకే వాళ్ళు హానెస్ట్గా మాట్లాడుతున్నా మాకు నవ్వు వస్తూనే ఉంటుంది. కిషోర్ గారు, ఎస్ I'm asking you very sootiga this question. If your wife asks you to go shopping and you hate it, what do you do? బిజీగా ఉన్నాను, చాలా వర్క్ ఉంది. అని చెప్తారు. ఓకే, సో పాయింట్ టు బి నోటెడ్. జనరలీ హస్బెండ్స్ బిజీగా ఉండరు, కానీ వాళ్ళు చెప్పేటువంటి ఒక సగటు అబద్ధం మేము బిజీగా ఉన్నాను అని చెప్పడం. ఓకే, రవితేజ గారు, మీ ఆవిడ ఏమండి, మీరు చాలా మంచి ఆయన మాకు తెలుసండి, మీరు క్యారెక్టర్లోకి రండి. ఇప్పుడు మీరు క్యారెక్టర్ రామ్ సత్యనారాయణ కదా, మీరు ఆ క్యారెక్టర్లో మీ ఆవిడ మీకు ఐఎమ్ ఫైన్ ఆఫ్టర్ అ ఫైట్ అని అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? అంటే బాలామణి అంటే అలా ఒక ఫైట్ జరిగింది, అంతా జరిగిపోయిన తర్వాత కూడా ఐఎమ్ ఫైన్ అని అంటే వాళ్ళు ఎప్పటికీ పైన ఉండరు. ఇంపాసిబుల్. ఫైన్. దీన్ని నోట్ చేసి చిన్న ఫ్రేమ్ కట్టి మళ్ళీ దీన్ని ఎప్పుడు ఓపెన్ చేయడానికి రెడీగా ఉంటారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇంకొక సిచ్యువేషన్ జరగాలే కానీ అప్పుడు ఈ సిచ్యువేషన్ తీసి ముందర పెడతాం. అమ్మో, ఫ్రేమ్ కట్టడంలో ఆడవాళ్ళు అమ్మో ఎక్స్ట్రాడినరీ, మామూలుగా ఉండవండి. వీళ్ళే ఏ పిచ్చినా కొడుకు అమ్మయ్యా అనుకుంటాడు, మళ్ళీ ఓపెన్ అవుద్ది. ఐఎమ్ ఫైన్ అంటే అంత అర్థం ఉందన్నమాట దాని వెనకాల. మురళి గారు, మీరు మీ వెడ్డింగ్ యానివర్సరీని మర్చిపోయారండి, అప్పుడు మీరు చెప్పేటువంటి అబద్ధం ఏంటి? లేదా ఎక్స్క్యూజ్, ఒకవేళ మర్చిపోతే చేయడు పాపం, 50 ఏళ్ళు కదా. మర్చిపోకుండా చేశారు ఆవిడ. ఈ ఆవిడ పేరు ఏంటంటే శశికళ గారు. ఓకే, లేదు ఇప్పటికీ అయినా అంతే ఆప్యాయంగా మాట్లాడతాడు. సో నైస్. అలా ట్రైన్ చేశారా? సేమ్ టు సేమ్ ఆ విషయంలో. యా, కంటిన్యూ. నా ఫోన్లో పేరు కూడా సార్ చూసారు. అవునా? ఆవిడ పెట్టే పేరు ఓ, ఏమని పెట్టారు? మీరు అన్నారు ఓనరా? ఓనర్ ఓనరా? అన్నారు మీరు ఫోన్, అదే ఓనర్ అని పెట్టు. ఓ, మీ ఆవిడ పేరు మీరు ఓనర్ అని ఫీడ్ చేస్తున్నారు. ఓకే, చెప్పండి దీని ఆన్సర్ ఏంటో. బాధపడుతున్నారా సుమా? అంటే ఇన్ని చేయట్లేదు మా ఆయన అని అన్ని తెలుస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి. వెడ్డింగ్ యానివర్సరీ ఒకవేళ మీరు మర్చిపోతే సారీ, అంతేనా? అంటే అప్పుడు అవసనాలు ఎలా ఉంటాయి? పర్యావసానాలు ఎలా ఉంటాయి? ఏదైనా ఆమోదిస్తాను. ఓకే, ఏదైనా ఆమోదిస్తాను. వెరీ క్లియర్. ఇది చాలా రేర్ ఇది వెరీ రేర్. వెరీ రేర్. నాకు తెలిసి 99% అంటాం కదా, 1% ఈయన వస్తాడు. ఇకపోతే ఒకటి చెప్పుతామా, నేను అడుగుతున్నాను ఒకటి. అయ్యో కిషోర్ ఇలా చేస్తున్నాడే మా ఆయన చేయట్లేదు ఏంటి, రవితేజ ఇలా చేస్తున్నాడే మా ఆయన చేయట్లేదు ఏంటి, ఆయన రాజీవ్ కనకాల ఆయన ఎలా చేస్తున్నాడు ఏంటి, ఇదే ఇక్కడే పెంట మొదలవుద్ది యాక్చువల్లీ. కరెక్ట్, తెలుసా? ఎస్. సో యాక్చువల్లీ మనం ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఒకవేళ మనం కంపేర్ చేసుకున్నా చేయగా ఉండలేముగా. రవితేజ గారు ఉన్నప్పుడు చేయకూడదు. ఓకే, ఇది దీనివల్ల నేను నేర్చుకున్నటువంటి నీతి. మిస్టర్ తారక్, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తారక్ పొన్నప్ప 2020 2020లో పెళ్ళయిందా? ఓ, 5 years.